సామ్రాజ్య గొప్పతనం. ఢిల్లీ బాద్షాల ముందు వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఏమైంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన బట్టలు మూత వెత్తుకుని వర్తకం పేరుతో ఊరూరా తిరిగినప్పుడు ఏమైంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? గిట్టంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు వద్ద జోలు పెట్టి అడిగినప్పుడు ఏమైంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? త్వరలోనే నీ సామ్రాజ్యం అంతమైపోతుంది రూదర్ఫర్డ్. ఈ నా మాతృభూమి గాలి పవిత్రం, నేల పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. ఆఖరి తెల్ల ప్రాణి ఈ గడ్డపై నుండి పారిపోయే వరకు ఈ నా ఆవేశం చల్లారదు. కాల్చరా కాల్చు రూదర్ఫర్డ్. ఈ ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరుడై నీ బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక్క వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు, ఇక్కడ పో. ఈ మట్టిలో మట్టినే, నీటిలో నీటినే, నా ప్రజల ఊపిరిలో ఊపిరినే, మనస్సులో భావాన్నే, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నే, స్వతంత్ర నినాదాలు గెలుస్తాను. వందే మాతరం, వందే మాతరం.